ఓకే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నరేంద్ర వర్మ గారు అంటే ఆయనకు విజను, ఆయనకు ఒక ప్లానింగు, అదొక కష్టం, ఒక తపన, ఒక తాపత్రయం. ఒకటిగా అది ఎట్లా చెప్తా పోతే ఆయన దగ్గర కొన్ని ఉంటాయి అసలు డిఫరెంట్. ఏంటి ఆయన దగ్గర మీరు గమనించింది ఏంటి? మీరు నేర్చుకుంది ఏంటి? 2014 నుంచి ఒక మీరు జెండా పెట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు అబ్జర్వేషన్ మీకు ఎక్కువ ఉండిద్ది. స్థిరత్వంతో కూడిన ప్రతిభావంతుడు. స్థిరత్వంతో కూడిన ప్రతిభావంతుడు. స్థిరత్వంతో కూడిన ప్రజ్ఞావంతుడు. అలాగే ఈ అన్నిటికీ మించి స్థిరత్వంతో కూడిన హార్డ్ వర్కర్. స్థిరత్వం అని ఎందుకంటున్నానంటే ఆయన చేసే పని చాలా స్థిరంగా ఉంటుంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలోనూ నోరు జారరు. అన్నీ గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళంతకు వాళ్ళు బయట పోవాల్సిందే తప్పి ఆయన మీద ఎదురు తిరిగి బయటికి వెళ్ళిపోవటం కుదరదు ఎవరికి. ఏంటి వర్క్, ఆయన వర్క్ అటువంటిదండి, ఆయన స్టైల్ అటువంటిది. అంటే ఎవరిని నొప్పించడు. నేను అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్క 5 ఏళ్ళు పనిచేయగలుగుతామా అని ఎప్పుడు అనుకున్నా 10 ఏళ్ళ క్రితం. అలా అనుకుంటాం. మరి ఆ దేవుడు ఉన్నాడేమో, పనిచేసే అవకాశాలని కల్పిస్తున్నాడు. మొన్న అది ఆ విషయంలో నేను చాలా హ్యాపీ అండి. అంటే ఆయన మేధావి అని అంటాం కన్నా కూడా ఇంకేదన్నా పదాలు ఎన్నుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఆయన గురించి. అంటే వర్ణించడానికి కొన్ని మాటలు రావు, కానీ జనరల్గా మీరు అడగటం, నేను ఇలా చెప్పటం, మళ్ళీ ఆయనకి పొగడ్తలు. మా బాసుని మేము పొగడ్తలతో అలా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదండి. ఎందుకో, ఎందుకంటే అబ్బో ఈ వర్మ మళ్ళీ పొగడ్తలు. నేను పొగడ్తలు వద్దు, డబ్బా బ్యాచీలు మన చుట్టూ ఉన్నారు, దూరంగా పెట్టాలి అనుకునే వాడిని మళ్ళీ నేనే పొగడతాను. ఈ మాట ఎప్పుడన్నా బాబు గారికి ఏమండి డబ్బా బ్యాచ్ ఎక్కువ దూరం పెట్టండి అని చెబుతుంటారా? అలా మేము నా స్థాయి అది కాదండి. ఆయన దగ్గర నేను చాలా చిన్నోడిని. నేను ఒకటే అంటే పార్టీలో వింటాడు కదా ఆయన, అందరి మాటలు, అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు, అందరితో మాట్లాడతాడు, ఇది ఇస్తారు కదా స్పేస్. మేము అంటే కొంతమంది అలా ఉంటారేమో అని నా అభిప్రాయం. నేను చూడలా. కానీ ఆ పొగడ్తలు అనేది అది స్థిరమైన పొగడ్తలు అయి ఉండాలి, కానీ ఎలా పడితే అలాగా అబ్బో మా బాస్ ఇది ఆయన వర్త్ అంతే. ఇంకా ఒక మాట చెప్పాలంటే వర్త్. స్థిరత్వం అన్నారు అంటే నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేస్తారు అనే దానికి ఏమంటారు ఆ కామాకి? ఆలస్యం తీసుకోవటంలో కొన్ని ఆ మాట నిజమే, మీరు చెప్పింది చాలామంది చెబుతూ ఉంటారు. ఆలస్యంగా తీసుకోవాల్సిన టైంలో నిర్ణయాలు తీసుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పార్టీకి అనే యాంగిల్ చాలామంది చెబుతూ ఉంటారు. నాకైతే తెలియదు, చెబుతూ విన్నా నేను. కానీ అలా అటువంటి విషయాల్లో ఏంటంటే జనరల్గా సీట్ల విషయంలో, ప్రతిసారి జరిగిన ఎలక్షన్ విషయంలో, సీట్ల విషయంలో అటువంటి ఇబ్బందులు సీట్లు ఎదుర్కొన్నారు. ఎందుకంటే అది ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుందండి. సీటు ఇస్తారో ఎవరో తెలవకుండా, మనం చేయాల్సిన పనులు చేసుకోకుండా, సీటు కోసం పార్టీ చుట్టూ తిరిగితే చివరిలో సీట్ ఇస్తే ఆ సీటు నష్టపోతుంది. అది బంగారం లాంటి టైము. ఆ టయాన్ని కిల్ చేయకూడదు అనేది నా భావన అండి, నా పర్సనల్గా. అంతేగాని ఇన్ టైంలో ఎస్ ఆర్ నో, ఇన్ టైంలో చెప్పేయటం, వాళ్ళు ఆ టైంలో అనౌన్స్ చేసేయటం, ఇది మంచిది. నా విషయంలో నాకు ఆ బాధ. మీ విషయంలో మీకు క్లారిటీ ఇచ్చేసారు. చంద్రబాబు గారి మీద చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు.